ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని చిత్తు చేస్తూ ఏకంగా 164 స్థానాల్లో విజయఢంకా మోగించింది. దీంతో ఏపీలో మరోసారి చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాల స్థలంలో బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. చంద్రబాబుతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు సహదేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు. ప్రధాని వస్తున్నందువల్ల భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాబు ప్రమాణ స్వీకారానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవిని బాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో చిరంజీవి వస్తున్నారని తెలుస్తుంది. ఈ సాయంత్రమే చిరు విజయవాడ చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా కేసరపల్లిలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారని సమాచారం. చెర్రీ వస్తున్నాడని తెలిసి అభిమానులు కూడా భారీగా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ వస్తుండటంతో ఎన్టీఆర్ కూడా వస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కూటమి గెలుపు తర్వాత ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వచ్చే అవకాశం లేనట్టే తెలుస్తుంది. సభ ఏర్పాట్లు కూడా ఓ రేంజ్లో చేస్తున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు.